నమస్తే. నేను మీ ఆదిమూలం శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న తిరుమల పర్యటనను ఆకస్మికంగా రద్దు చేసుకున్నారు. డిక్లరేషన్ వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలో నెలకొన్న టెన్షన్స్, తాను తిరుమలకు వెళ్తే శాంతి భద్రత సమస్యలు తలెత్తుతాయన్న భావనతో జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు చాలా మౌలికమైన ప్రశ్నలను మళ్ళీ తెరపైకి తెచ్చాయి. ఒక మాజీ ముఖ్యమంత్రి శ్రీవారిని దర్శించుకోవాలంటే, తిరుమలకు వెళ్ళాలంటే ఇన్ని ఆంక్షలా అని ఆయన ప్రశ్నించారు. అదే ఒక సామాన్య దళితుడు ఆలయంలోకి వెళ్ళడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు ఆయన అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇలా ఈ అంశమే పెద్ద చర్చనీయాంశంగా ఉంది. మీడియా దీని మీద పెద్ద ఫోకస్ చేయకపోవచ్చు, కానీ ఈ అంశం ఈరోజు చర్చనీయాంశంగా అయితే మారింది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా దళితులు ఆలయ ప్రవేశం కోసం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పెద్ద పోరాటాలు చేయాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఉండేది. దాదాపు ఇప్పుడు కూడా దళితులకు ఆలయ ప్రవేశం లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. దళితులను ఆలయం రానియకుండా అడ్డుకుంటున్న ఛాందసవాదులు ఎప్పటికీ ఉన్నారు. ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి ఉద్యమాలు అనేకం జరిగాయి. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో దళితుల ఆలయ ప్రవేశాల కోసం పెద్ద ఉద్యమాలు నడిపిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అది ఎక్కడా ఒక ఉద్యమంగా సాగట్లేదు, కానీ ఒకప్పుడైతే ఈ రాష్ట్రంలో కూడా పెద్ద ఉద్యమమే దానిపైన నడిచింది. సరే, ఇక మరో మౌలికమైన విషయాలు విషయాలు వస్తే హిందూ మతంలో సంబంధించిన విషయాలు ఆయన చెప్పినట్టు ఒక అన్యమతస్థుడు, వేరే మతస్థుడు హిందూ మతాలకు సంబంధించిన ఆలయంలో వస్తానంటే ఆహ్వానించాల్సింది పోయి ఈ విధంగా ఆంక్షల పేరుతో అడ్డుకోవడం ఏంటని ఒక ప్రశ్న. సాధారణంగానే అలాంటి విశ్వాసం లేకపోతే మన ఆలయానికి రావడానికి ఎవరు సిద్ధపడరు. అలాంటి విశ్వాసం ఉంటుందని అంత దూరం రావడానికి, వచ్చి దర్శనం చేసుకోవడానికి సిద్ధపడతారు తప్ప అలాంటి ఆచారాలు లేకపోతే అక్కడున్న దేవుడి పైన విశ్వాసం లేకుండా ఏ భక్తుడు కూడా రావాలని అనుకోడు. ఇది మౌలికంగా ఎవరికైనా తెలిసిన అంశం. కానీ అలాంటి డిక్లరేషన్, అలాంటి నిబంధనలు ఎందుకు తెచ్చారో తెలియదు. కానీ డిక్లరేషన్ పేరుతో ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారు. తిరుమల కాదు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తిరుమల తప్ప చిన్న చిన్న ఆలయాల్లో ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఇలాంటి నిబంధనలు లేవు అని అంటున్నారు. అలాంటి చిన్న చిన్న ఆలయాలకు లేని నిబంధనలు ఆ తిరుమల శ్రీవారి ఆలయానికి మాత్రం ఎందుకనేది ప్రశ్న. వాస్తవంగా ప్రధానంగా హిందూ మతాన్ని ప్రేమించే వాళ్ళు చాలా మంది చెందే ఆందోళన ఏంటంటే, చాలా మంది మతాన్ని మార్చుకుంటున్నారు, ప్రత్యేకించి దళితులు ఇతర మతాల్లోకి వెళ్తున్నారు అనే ఒక వేదన వ్యక్తం చేస్తుంటారు. ఎందుకు ఇలాంటి పరిస్థితుల వల్లే దళితులు, ఎక్కువ గిరిజనులు మతం మార్పులకు సిద్ధపడ్డారు. ఒకప్పుడు ఈ మతంలో మాకు గౌరవం లేదు అనే పేరుతో మమ్మల్ని గుళ్ళోకి రానియట్లేదు, మమ్మల్ని అందరిలాగా సమానంగా చూడట్లేదు, అందుకే మతం మార్చుకుంటున్నామనే భావంతో వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంత జరిగా కూడా ఇప్పటికీ మనం వేరే మతస్థుల్ని మన మతస్థులకు, హిందూ మతంలోకి వస్తానంటే ఆహ్వానించాల్సింది పోయి వాళ్ళని ఈ విధంగా ఏదో ఒక పేరు చెప్పి అడ్డుకోవడం ఏంటనేది ఇప్పుడు మౌలికంగా తలెత్తున్న ప్రశ్న.